హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము సమ్ అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత నెక్స్ట్ ఈ అలైన్మెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో అలైన్మెంట్ గురించి అనే దాని గురించి ఉన్న ఆప్షన్స్ అన్ని తెలుసుకుందాం. సో అంతకి ముందు మనము ఇది నేను ఎలా డిజైన్ చేశాను అనుకుంటే చూడండి. మనం అంత ముందు క్లాస్లో మరి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎలా ఫిల్ చేస్తారో అవన్నీ చెప్పడం జరిగింది. సేమ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ తోటి నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మనము ఈ ఫంక్షన్స్ మన ఎక్సెల్లో కనుక చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. సో మన ఫంక్షన్ ఎప్పుడైతే మనము టైప్ చేస్తామో దాన్ని కొంచెం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే దాని యొక్క సింటాక్స్, ఓకేనా, దాని యొక్క సింటాక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో కూడా వీళ్ళు మనకి ఇంటిస్తూ ఉంటారు. సో అది చదువుకుంటా మన ఫంక్షన్ రాస్తే ఈజీగా 100% మనం అవుట్పుట్ తీయగలుగుతాం. ఓకేనా? సమ్ అన్నప్పుడు మనం సమ్ అని టైప్ చేయగానే చూడండి మనకి ఇక్కడ వస్తే యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ సెల్స్ కదా, ఈ సెల్స్లలో నంబర్స్ ఉండాలి అంటుంది. ఓకేనా? చూడండి నెంబర్ 1, నెంబర్ 2 అని వస్తుంది. సో నెంబర్ 1 అంటే మనం యాడ్ చేసినట్టు నెంబర్ 1 ఉండాలి. సో దీన్ని మౌస్ లెఫ్ట్ క్లిక్ తోటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో నెంబర్ 1 వచ్చేస్తుంది. మళ్ళీ షిఫ్ట్ ప్లస్ తీసుకొని నెక్స్ట్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ప్రెస్ ఎంటర్ టైప్ చేయండి. చూడండి 850 వచ్చేసిందా. ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ తోటి కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే మొత్తం సమ్ చేసేస్తుంది. మరి ఇప్పుడు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఏం చేస్తాం? ఇది కదా బ్యాక్గ్రౌండ్ కలర్, ప్లస్ సెలెక్ట్ చేసేసుకోండి. చూడండి చక్కగా వచ్చేస్తుంది. సో మరి అక్కడ మనం సింటాక్స్ ఫాలో కాకుంటే ఏమవుతుంది అనుకున్నట్లయితే చూడండి ఇప్పుడు ఇంకొకసారి సమ్ అని టైప్ చేద్దాం. ఓకేనా? సమ్ అని టైప్ చేసేసిన తర్వాత ఇది ఓపెన్ పెరాన్సిస్ అంటారు. చూడండి ఇప్పుడు ఇందులో నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సరే ఇందులో కొన్ని ఉన్నాయి, ఇందులో నంబర్స్ లేవు, నేమ్డ్ వాల్యూస్ ఉన్నాయి. సో నేమ్ సెలెక్ట్ చేసేసుకున్నా. తర్వాత షిఫ్ట్ పెట్టుకొని మళ్ళీ సెలెక్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసేసినట్లయితే 0 వచ్చేస్తుంది. ఎందుకు అనంటే ఇవన్నీ నేమ్ వాల్యూస్ అండి. నేమ్ వాల్యూస్ కాబట్టి తీసుకురాదు. అంటే ఇప్పుడు మనం day 1 ప్లస్ day 2 అంటే ఏంటిది అనేది మనము తెలియదు అది. కానీ 250 ప్లస్ 600 అంటే ఎంత మనం చెప్పవచ్చు. ఓకేనా? సమ్ అంటే ఏంటంటే రెండింటిని కలిపి అడిషన్ చేసేస్తుంది. ఓకేనా? తర్వాత అలైన్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం అలైన్మెంట్ గురించి తెలుసుకుందాం. చూడండి ఇప్పుడు నేను ఈ సెల్ తోటి మౌస్ లెఫ్ట్ క్లిక్ తోటి ఇలా కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, పెరుగుతుంది. మళ్ళీ సేమ్ లెఫ్ట్ క్లిక్ తోటి ఇలా మౌస్ ప్రెస్ చేసేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఇలా మూవ్ చేయండి ముందరికి, ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకు అలైన్మెంట్స్ అండి. చూడండి ఇది అలైన్మెంట్ అంటారు. ఇది ఏంటిదంటే దీని మీద చూడండి టాప్ అలైన్, దీని మీద మౌస్ ఆన్ ఓవర్ చేసేస్తే టాప్ అలైన్ అంటే ఇప్పుడు టాప్లోకి వచ్చేస్తుంది. సెంటర్ అంటే సెంటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ బాటమ్ అంటే బాటంలోకి వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే మనం ఏవైతే సెలెక్ట్ చేసేసుకుంటామో అలాగే మనకు టెక్స్ట్ అనేది అందులోకి సెట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి అలైన్, ఇలా మనకు దేనికి అలైన్, వర్టికల్ టెక్స్ట్ అలైన్, ఏ అలైన్ అంటే ఆ అలైన్ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ ఎలాగంటే అలా మనం చూడండి ఫార్మాట్ సెల్స్ అలైన్మెంట్ ఇలా వస్తుంది. సో దీంట్లో నెంబర్స్ కానీ అలైన్మెంట్ కానీ ఫాంట్ కానీ బార్డర్ కానీ ఫిల్ కానీ ప్రొటెక్షన్, సేమ్ ప్రొటెక్షన్లో కూడా మనం లాక్ కానీ హైడ్ కానీ ఇలా సెట్ చేసుకోవచ్చు అండి. తర్వాత నెక్స్ట్ దీని యొక్క స్టైల్స్ కూడా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఇలా ఓకేనా? సో ఇలా మనం నాకు నచ్చిన విధంగా మనము దీని యొక్క స్టైల్స్ అనేది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇది క్లిక్ చేయగానే మొత్తం ర్యాప్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మనం ర్యాప్ టెక్స్ట్ అని ఇలా అనుకోవాలంటే అవసరం లేదని డైరెక్ట్గా ఒక్కసారి ఇక్కడికి మొత్తం సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? మళ్ళీ ర్యాప్ టెక్స్ట్ అంటే మొత్తం నీట్గా సెట్ అయిపోతుంది.
ఓకే, మెర్జ్ సెంటర్ క్లిక్ చేయండి. చూడండి సెంటర్లోకి మెర్జ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మెర్జ్ సెల్స్ అన్నాం అనుకో, సెల్స్లోకి కూడా సెల్ అనేది మెర్జ్ అయిపోతాయి. తర్వాత వ్రాప్ టెక్స్ట్ అన్నాం అనుకో, మధ్యలోకి వ్రాప్ వచ్చేస్తుంది. సేమ్ మెర్జ్ సెల్ అంటే కూడా మనకు మెర్జ్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఈరోజు క్లాస్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని క్లాసెస్ విని ఎక్సెల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.